లైక్ అంటే బుచ్చిబాబు గారితో వర్కింగ్ చూసుకుంటే ఈ పెద్ద ఒక మంచి ట్రావెల్ మీకు. సో యాక్షన్ పరంగా మీరు తీసుకుని అంటే మీకు ఒక బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మీ ఇన్పుట్స్, ఇప్పుడు పుష్పాలో చేసిన ఫైట్స్ అవ్వచ్చు, ఇప్పుడు దీంట్లో మీ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి అసలు యాక్చువల్లీ? అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక కంటెంట్ చెప్తారు, దాంట్లో మనం ఏంటంటే కొన్ని సందర్భం ఎలా ఉంటుందంటే మనం కొన్ని ఐడియాస్ ఇస్తాం, కానీ ఈయన ఏకైకైన వ్యక్తి ఇమోషన్స్ ఐడియాస్ నేను అసలు ఇన్వాల్వ్మెంట్ కాకుండానే నేను ఓన్లీ యాక్షన్ ఇస్తే ఆ ఇమోషన్ ఆటోమేటిక్లీ సెట్ అయిపోయాయి. అంటే కంటెంటే చాలా స్ట్రాంగ్ ఉంది బుచ్చిబాబు గారిది, ఐడియాస్ కానీ థాట్స్ కానీ ప్రతిది స్టార్టింగ్ నుంచి ఆ క్రికెటర్ దగ్గర నుంచి పిద్ది పైల్వాన్ దగ్గర నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ దగ్గర నుంచి కంటెంట్ చాలా, ఒక్కొక్క ఎపిసోడ్ చాలా అంటే ఓన్లీ యాక్షన్ కాదు, యాక్షన్లో ఏంటంటే ఒక ఇమోషన్ మీరు ఆటోమేటిక్లీ అంటే మనం ఒకటి అనుకుంటాం కదా, నువ్వు గెలవాలని, ఒక ఆడియన్స్ నువ్వు గెలవాలి, నువ్వు లేవాలి, నువ్వు కొట్టాలి అంటే ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా బుచ్చిబాబు అంత కనెక్షన్ పెట్టాడు అందరు. జస్ట్ ఇప్పుడే నాకు ఒక డైలాగ్ ట్విట్టర్లో వచ్చేసింది, యాక్చువల్లీ చిరంజీవి గారు చిరు లీక్స్ అని ఇచ్చేశారు, నేను గెలిచాను అనుకుంటున్నారు, నన్ను గెలిపించారని ఒక డైలాగ్ వచ్చింది. సో దీస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో మాకు, లైక్ ఆడియన్స్కి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేవి ఏమన్నా మీకు? అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి యూత్కి చాలా ఒక అంటే ఎంత మోటివేషన్ ఇస్తారంటే ఓడిపోయేవాడు కూడా లేవాల్సిందే, అంత మోటివేషన్ ఉంటుంది. అండ్ ఫైట్స్ గురించి వస్తాయి, లైక్ ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు కూడా, ఆయన కూడా ఉన్నారు కదా, ఏంటి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? అండ్ మీరు ఏమైనా స్పెషల్లీ ఏమైనా డిజైన్ చేస్తారా వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, కానీ మీకు ఇప్పుడు కొత్త వచ్చిన శివరాజ్ సార్ గ్లిమ్స్ వల్ల మీకు ఆయన ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, మంచి కాన్సెప్ట్ ఆయన ఇద్దరి మధ్యలో ఉన్న